ఈ కథ ఒక చిన్న నగరానికి చెందింది. ఈ నగరంలో వర్మ కుటుంబం నివసించేది. రాధావర్మ, యశ్వంత్ వర్మ, ఇంకా వాళ్ల కొడుకు శ్రవణ్, వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్లు. ఏవండి, నేనేమనుకుంటున్నానంటే ఇక మనం శ్రవణ్కి పెళ్లి చేసేయడమే మంచిది. ఎలాగో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంటి పనులన్నీ చేయలేకపోతున్నాను కదా. నా మనసులో నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మనం శ్రవణ్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతకడం చాలా మంచిది. నా దృష్టిలో ఒక మంచి అమ్మాయి ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, పద ఇప్పుడే ఆ అమ్మాయిని చూసి వద్దాం. ఇక మీరు సరే అనడం కోసమే ఎదురు చూస్తున్నాను. మనం ఒకసారి శ్రవణ్ని కూడా అడిగి చూడడం మంచిదే అంటారా? ఇదిగో శ్రవణ్, ఏంటి నాన్న, మీ అమ్మ ఇంకా నేను నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం బాబు. మీ అమ్మకు ఇంటి పనుల్లోనూ తోడుగా ఉండడానికి ఒక అమ్మాయి అవసరం కదా. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి నాన్న. ఇది చాలా మంచి విషయం బాబు శ్రవణ్. నేను ఒక అమ్మాయిని వెతికి పెట్టాను. ఈ ఆదివారమే అమ్మాయిని చూడ్డానికి వెళ్దాం. సరే అమ్మా. త్వరలోనే వాళ్ల ఇంటికి కోడలు రాబోతున్నందుకు వర్మ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆదివారం సాయంత్రం వాళ్లు సృష్టిని చూడ్డానికి వాళ్ల ఇంటికి వెళ్తారు. సృష్టి చాలా అందంగా ఉంటుంది, గుణవంతురాలు కూడా. మా సృష్టి BA పాస్ అయింది. అంతేకాదు తను ఇంటి పనులన్నీ కూడా చక్కగా చేస్తుంది. తను ఒక్కతే అన్ని పనులు చేయగలదు. ఇది నిజంగా చాలా మంచి విషయం. శ్రవణ్, నీ ఉద్దేశం ఏంటి? మీకు ఎలా అనిపిస్తే అలాగే అమ్మా. నాకు అమ్మాయి నచ్చింది. ఇక మీరు చెప్పండి. నాకు కూడా బాగా నచ్చింది. మీకు మా అబ్బాయి బాగా నచ్చాడు అని అనుకుంటే ఈ సంబంధం మనం ఖాయం చేసుకుందాం. తప్పకుండా. మాకు మీ అబ్బాయి శ్రవణ్ చాలా బాగా నచ్చాడు. ఇంత మంచి అల్లుడు మాకసలు ఇంకెక్కడ దొరుకుతాడు? సృష్టి సిగ్గుపడి కిచెన్లోకి వెళ్తుంది. అందరికీ సంబంధం నచ్చిందంటే ఇంకెందుకు ఆలస్యం? వచ్చే వారమే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేసేద్దాం. ఆ తర్వాత ముహూర్తం చూసుకొని పెళ్లి జరిపించేద్దాం. ఇదిగోండి, నోరు తీపి చేసుకోండి. శ్రవణ్, సృష్టిల పెళ్లి ఖాయమవుతుంది. రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. వారం తర్వాత వాళ్లకి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని నెలల్లోపలే శ్రవణ్ ఇంకా సృష్టికి పెళ్లి కూడా జరుగుతుంది. సంతోషంగా ఉండమ్మా. ఎప్పుడూ సంతోషంగా ఉండమ్మా. వర్మ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు వర్మ కుటుంబానికి కోడలు వచ్చింది. సృష్టి ఉదయాన్నే త్వరగా లేచి ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత స్నానం చేసి వంటగదిలో అడుగు పెడుతుంది. వర్మ కుటుంబం లేచేసరికి ఇంట్లో అన్ని పనులు పూర్తయిపోయేవి. అరే కోడలా, నువ్వు అన్ని పనులను ఇంత ఉదయాన్నే చేసేసావా? అది అత్తయ్య, నాకు ఉదయాన్నే లేవడం అలవాటు, అందుకని అన్ని చేసేసా. చాలా మంచి పని చేసావమ్మా. మన కోడలు చాలా మంచిది. ఇంటి పనులన్నీ ఇప్పటికే అయిపోయాయి తెలుసా. తను నాకంటే బాగా ఇంటి పనులు చేస్తోంది. చాలా గుణవంతురాలు. నేను నా కొడుకు కోసం సరైన జీవిత భాగస్వామిని ఎంచాను. అవును, నాకు అర్థమైంది. మన కోడలు చాలా గుణవంతురాలు. ఇక నేను వాకింగ్కి వెళ్ళొస్తాను. అలాగే, వెళ్ళిరండి. ఇప్పుడు వర్మ కుటుంబానికి కోడలొచ్చింది కాబట్టి తను ఇంటి పనులన్నీ చాలా చక్కగా చేసుకునేది. అందుకని రాధావర్మకి చెయ్యడానికసలు ఏ పని ఉండేది కాదు. తను కూర్చుని టీవీ చూస్తూ ఉండేది. టీవీ చూస్తూ చూస్తూ ఉదయం నుండి మధ్యాహ్నం అవుతుంది. ఇక నేను భోజనం వడ్డించుకుంటాను. భోజనం చేసే సమయం అయింది. రాధావర్మ కిచెన్ వైపు బయలుదేరుతూ ఉండగా అంతలో సృష్టి భోజనం తీసుకుని బయటికొస్తుంది. ఇప్పుడే నేను పెట్టుకుందామని అనుకుంటున్నాను. మీకంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది అత్తయ్య? ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఒక్కసారి పిలిస్తే వచ్చేస్తాను. అత్త కోడళ్లు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. ఇక ప్రతిరోజు అలాగే జరుగుతూ ఉంటుంది. సృష్టి తన అత్తగారిని ఏ పని చెయ్యనిచ్చేదే కాదు. అన్ని పనులు తను ఒక్కర్తే చేసుకుంటూ ఉండేది. కొన్ని నెలల తరువాత రాధావర్మకి అది అలవాటైపోతుంది. కోడలా, చెప్పండి అత్తయ్య. ఒక గ్లాసు మంచినీళ్ళివ్వమ్మా. ఇదిగో వస్తున్నాను. నెమ్మది నెమ్మదిగా రాధావర్మ టీవీకి అతుక్కుపోవడం మొదలు పెడుతుంది. ఎక్కువగా నడిచేది కాదు, ఏ పని చేసేది కాదు. ఆమె బద్ధకస్తురాలైపోతుంది. ఉన్నట్టుండి ఒకరోజు రాధావర్మ ఆరోగ్యం పాడవుతుంది. నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వాతావరణం మారడం వల్ల అయ్యుంటుందిలే. అదీ కాకుండా ఇప్పుడు నీకు వయసు కూడా అయిపోతుంది కదా. మీరు అన్నదానికి అర్థమేంటి? నేను ముసల్దాన్ని అయిపోయాననా?
ఇప్పుడు నువ్వు నిజాన్ని కాదని ఎలా అనగలవు చెప్పు? నేను ముసల్దాన్నైతే మీరు కూడా ముసలివారైనట్టే. నేను ఎప్పుడు కాదన్ను. నేను ముసలివాడిననే ఒప్పుకుంటాను. రాధావర్మ తన అనారోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోదు. ఒళ్ళు నొప్పుల్ని ఆమె తేలిగ్గా తీసుకుంటుంది. కొంతకాలం గడిచాక ఆమె సమస్యలు రెట్టింపవుతాయి. నెమ్మదిగా ఆమె శరీరం వాయడం మొదలవుతుంది. ఇప్పుడు ఆమె అనుకున్నా కూడా ఎక్కువగా నడవలేకపోతుంది. ఆమె ఒళ్ళంతా వాచిపోతూ ఉండేది. అలా ఒకరోజు శ్రవణ్ డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాడు. నా ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నేను నడవలేకపోతున్నాను, ఏ పని చెయ్యలేకపోతున్నాను. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడే, కొన్ని నెలలుగా. ఇంతకు ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే నా ఉద్దేశం మీ దినచర్య ఎలా ఉండేది అని. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటి పనులన్నీ చేసేదాన్ని. కానీ అప్పుడు నాకు ఎటువంటి కష్టం కలిగేది కాదు. తర్వాత కొడుక్కి పెళ్లి జరిగింది. అన్ని పనులు కోడలే చూసుకుంటోంది. అయితే మరి మీరు రోజంతా ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తాను? టీవీ చూస్తాను. మీకు మందుల అవసరం లేదు. ఏమంటున్నారు డాక్టర్? మీ అమ్మగారికి ఎటువంటి సమస్య లేదు. ఆవిడ శరీరానికి అవసరానికి మించిన విశ్రాంతి ఇస్తున్నారు. జీవితమంతా ఆవిడ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆవిడకి అసలు ఎటువంటి నష్టం కలగలేదు. ఇప్పుడు ఆవిడ చేయడానికి ఏమీ లేదు. ఆవిడ బద్ధకం వల్ల సమస్యలన్నీ మొదలయ్యాయి. నా సలహా ఏంటంటే ఆవిడ కాసేపు వాకింగ్ చేసి ఏదైనా పని చేయడం మంచిది. అలాగే డాక్టర్. డాక్టర్ వెళ్లిన తర్వాత రాధావర్మ ఆలోచిస్తుంది. ఏంటి, అలా కూడా జరుగుతుందా? ఎవరైనా ఏ పని చెయ్యకపోతే ఆరోగ్యం చెడిపోతుందా? ఏమో, అయ్యుండొచ్చు. మరుసటి రోజు నుండి రాధావర్మ ఇంటి పనులు చేయడం మొదలు పెడుతుంది. అలాగే తన భర్తతో కలిసి వాకింగ్ కి కూడా వెళ్తుంది. నెమ్మదిగా ఆవిడ ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. అలా కొన్ని నెలల్లోనే ఆమె ఆరోగ్యంగా తయారవుతుంది. రాధావర్మ తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. అప్పటి నుండి తను ఎప్పుడూ కూడా బద్ధకంగా ఉండదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నదేంటంటే, మనం గనక ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే దానిని కొంచెమైనా కష్టపెట్టాల్సి ఉంటుంది. బద్ధకం, ఎక్కువ విశ్రాంతి ఆరోగ్యానికి మంచిది కాదు, హానికారకం అవుతుంది. రిషబ్ కోల్కతాలో పనిచేసేవాడు. తను ప్రతి శనివారం తన ఊరికి వెళ్లేవాడు. కొత్త ఉద్యోగం కాబట్టి భార్యని తనతో తీసుకువెళ్లడం కుదరలేదు. తనకి పెళ్లయ్యి 2 ఏళ్లు గడిచాయి. నిజానికి వాళ్లమ్మ ముందుగానే చెప్పేసింది, పెళ్లి చేసుకోవడం అంటే దానర్థం పెళ్లవగానే విదేశాలకు వెళ్లిపోవడం కాదు. కొన్ని రోజులు నా దగ్గరే ఉండని, కాస్త పద్ధతులు అవి నేర్చుకుని ఆ తర్వాత తీసుకువెళ్లొచ్చు అని. ఆ రోజు ఆదివారం. మౌలి ఇంటిని శుభ్రం చేస్తుంది. అత్తగారు పార్వతి పిలుస్తుంది. ఇదిగో కోడలా, కాస్త ఈ పచ్చడి జాడిని ఎండలో పెట్టేయి. జాడీ తన చేతిలో నుంచి జారి పగిలిపోతుంది. దానివల్ల అత్తగారు తనని ఎన్ని తిట్లు తిడతారంటే ఏడ్చి కళ్ళు వాచిపోతాయి. మౌలి ఏడవడం రిషబ్ చూస్తూ ఉంటాడు. కాని ఏమైనా మాట్లాడే ధైర్యం చేయలేడు. పాపం ఉదయం నుండి తిట్లు తింటూనే ఉంది. తన ఆడపడుచు రమ వస్తుంది. రమ వాళ్ళమ్మ దగ్గర కూర్చొని తన సమస్యలను చెప్పుకుని ఏడుస్తూ ఉంటుంది. అంతలో నాన్నగారు వస్తారు. అరే, ఇంట్లో అందరూ ఎక్కడున్నారు? కాఫీ, టీ ఏమైనా ఇస్తారా లేదా? అందరూ లేచి బయటికి వస్తారు. బాగా ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ తీసుకునిరా. ఇదిగో ఇప్పుడే తెస్తున్నాను. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. మౌలి ఇవాళ ఉదయం నుంచి పని చేస్తూనే ఉంది. ఇవాళ భోజనం బయట నుంచి తీసుకొద్దాం. బయట నుంచి ఎందుకు తెప్పించడం? అంత పెద్ద పని తను ఏం చేసిందని? ఏం అవసరం లేదు, నేను వండుతాను. నేను వండుతాను అత్తయ్యా. పద మౌలి, నువ్వు నాతో పాటు మార్కెట్కి రా. వంట అమ్మ చేస్తోంది. పార్వతి వంటగదిలోకి పొగరుగా వెళ్తుంది. మొత్తం అంతా తలకిందులవుతుంది. వెళ్ళండి, షికారుకెళ్ళండి. నేను జీవితాంతం వండాను, ఇప్పుడు కూడా వండుతాను. మౌలి, నిజానికి మార్కెట్ కేవలం ఒక సాకు మాత్రమే. పద, ఏదైనా సినిమాకి వెళ్దాం. ఆ తర్వాత షాపింగ్ చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్దాం. అత్తయ్య, ఇంకా రమావదిని కోసం చీరలు తీసుకుందాం. షాపింగ్ అయ్యేసరికి వాళ్లకి చాలా ఆలస్యం అవుతుంది. ఇవాళ నా పని అయిపోయినట్టే. నాకు దొరికేది ఒక్క సండేనే కదా. నీతో సమయం గడపడానికి ఎంతో దూరం నుండి వచ్చి వెళ్తున్నాను. కానీ నువ్వేమో ఎప్పుడు చూసినా వంటగదిలో పనులు చేసుకుంటూ కూర్చుంటావు. ఇద్దరూ రోజంతా కలిసే గడుపుతారు. ఇంటికి వెళ్లేసరికి అత్తగారి కోపం ఆకాశాన్ని అంటుకుంటుంది. మీకు ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా కాసేపు తిరగాల్సింది కదా. నాకు అర్థం కాదని అనుకుంటున్నారా? నా కూతురు వచ్చిందంటే నీకు పని రెట్టింపు అవుతుంది కదా. అత్తయ్య, నా అంతటా నేను ఎక్కడికి వెళ్ళడం లేదు కదా.
ఏవైనా అనాలి అనుకుంటే మీ అబ్బాయి అనొచ్చు కదా. మౌలి తన గదిలోకి వెళ్ళిపోతుంది. రిషబ్, నీ భార్యకి బయట తిరగడం, షాపింగ్ చేయడం ఎంత ఇష్టమంటే ఈసారి నువ్వు తనని నీతో తీసుకెళ్ళిపో. మీరిద్దరు ఆడే ఈ నాటకాలు నేను అస్సలు భరించలేను. అమ్మా ఎందుకింత కోపడుతున్నావు? ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తాను. మౌలి గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. అరే మౌలి, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఈసారి వచ్చినప్పుడు నేను తప్పకుండా నాతో తీసుకెళ్తాను. ఇక నువ్వు ఏడవకు. రిషబ్, నాకు భయంగా ఉంది. నువ్వు వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుందని. అత్తయ్య నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. పార్వతి ఇంకా కోపంగానే ఉంటుంది. రిషబ్ రమా కోసం ఆవిడ కోసం తీసుకొచ్చిన చీరలను ఇస్తాడు. నీ భార్య కోసం కూడా ఒక చీర కొనే ఉంటావు కదా, దాన్ని నాకెందుకు చూపించలేదు? అమ్మా, నాకు అంత డబ్బు రావడం లేదు. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను తన కోసం చేరుకోవడానికి వెళ్ళానా? అమ్మా, తను మన ఇంటికి వచ్చి ఇప్పటికే 2 ఏళ్లు గడిచాయి. పాపం అప్పటినుంచి ఇప్పటివరకు తను ఎప్పుడు మన ఇంటి గడప కూడా దాటలేదు. ఒక్కరోజు తీసుకెళ్తే నువ్వు ఎందుకింత కోపడుతున్నావు? అయితే మరి తీసుకెళ్లొచ్చు కదా, ఎవరొద్దన్నారు? రిషబ్ విషయాన్ని పెద్దది చెయ్యాలనుకోలేదు. అందుకే గదిలోకి వెళ్ళిపోయాడు. ఆవిడ కోపం ఇంకా అలాగే ఉంది. ఒకరోజు మౌలి పుట్టింటి నుండి మౌలి వాళ్ల నాన్న తనని తీసుకువెళ్ళడానికి వస్తారు. ఎందుకంటే వాళ్లమ్మకి ఆపరేషన్ జరగబోతోంది. తీసుకెళ్ళండి మీ ముద్దుల కూతుర్ని. మీకిష్టమున్నని రోజులు తనని అక్కడే పెట్టుకోండి, మాకవసరం లేదు. అత్తయ్య, మీరెందుకింత కోపడుతున్నారు? నేను 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. వెళ్ళు, ఎవరొద్దన్నారు నిన్ను? అంతలో రిషబ్ వాళ్ల నాన్న వస్తారు. ఆయన విషయాన్ని మేనేజ్ చేస్తూ ఇలా అంటారు. మౌలి, నువ్వెళ్ళమ్మా, ఇక్కడ నేను చూసుకుంటాను. మౌలి వాళ్ల నాన్నగారితో వెళ్లిపోతుంది. శనివారం వచ్చాక రిషబ్ ఇంటికి వస్తాడు. అప్పుడు నీ భార్య పుట్టింటికెళ్ళింది. నేను వద్దని ఎంతో చెప్పాను. తెలుసమ్మా, నాన్న నాకు చెప్పారు. రిషబ్ సోమవారం ఆఫీస్కి వెళ్లిపోతాడు. ఆవిడ రాత్రి పగలు ఒకటే ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది, కోడల్ని ఎలా వదిలించుకోవాలి అని. 4 రోజుల తర్వాత మౌలి వాళ్ల నాన్న తనని దింపడానికి వచ్చినప్పుడు, అప్పుడే నువ్వెందుకొచ్చేశావు? ఇంకా కొన్ని రోజులు మీ అమ్మకి సేవలు చేసుకోవచ్చు కదా. అత్తయ్య, మా అక్క వచ్చింది, అందుకే నేనొచ్చేశాను. మౌలి రాగానే పనులు మొదలు పెడుతుంది. ఆలోగా పార్వతి ఒక ఫోటోని తనకి చూపించి ఇలా అంటుంది. ఈ ఫోటో నీ గదిలో దొరికింది. నేను రిషబ్కి ఇంకా చూపించలేదు, కానీ నిన్నడగాలని అనుకుంటున్నాను. ఎవరిది ఫోటో? మౌలి ఒక్కసారిగా వణికిపోతుంది. ఆ ఫోటోలో మౌలి తనతో కాలేజీలో కలిసి చదివిన అబ్బాయి రవితో ఉంటుంది. అవకాశం చూసుకుని దాని గురించి రిషబ్కి చెప్పాలి అనుకుంటుంది, కాని అనర్థం జరిగిపోయింది. అత్తయ్య, ఈ ఫోటోని రిషబ్ చూసి విసిరేశారు. తను అత్తగారికి అబద్ధం చెప్తుంది. ఆదివారం రిషబ్ ఇంటికొచ్చినప్పుడు అత్తగారు తనకి ఫోటో ఇచ్చి ఇలా అంటారు. నువ్వు ఈ ఫోటోని ముందుగానే చూసావా? అయినా ఈ చరిత్రహీనురాలి గురించి నాతో గొడవ పడుతున్నావా? నీకు సిగ్గుగా లేదా? అసలు నువ్వేం మొగాడివి? రిషబ్ ఆ ఫోటో చూసి వెంటనే చించేస్తాడు. తర్వాత ఇలా అంటాడు. అమ్మా, అసలు నీకేం కావాలి? తనని నేను పుట్టింటికి పంపించాలనా? ఫోటోనే కదా తీసుకున్నారు, అందులో తప్పే ఉంది. కాలేజ్ టైంలో అటువంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. అదే కోరుకుంటున్నాను. కొన్ని రోజులు తను అక్కడ ఉంది అంటే అప్పుడు తనకి బాగా బుద్ధొస్తుంది కూడా. మౌలి అది వినగానే పార్వతి కాళ్లు పట్టుకుంటుంది. అత్తయ్య, అలా అనకండి. మా నాన్న అందరిలోనూ తలెత్తుకోలేకపోతారు. మేమిప్పుడు అందరికీ మొహం చూపించుకోగలుగుతున్నామనుకున్నావా? నువ్వు నీ సామాన్లు సర్దుకో, మనం ఇప్పుడే బయలుదేరతాం. మా అమ్మ నిన్ను ఇక్కడ ఉండనివ్వదు. నేను మా పుట్టింటికి వెళ్ళలేను. దానికంటే నేను ప్రాణాలు తీసుకోవడమే మేలనిపిస్తోంది. కానీ నువ్వు అమ్మతో మీ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పాలి. కానీ మనం లక్నో వెళ్తున్నాం. మౌలి కళ్లల్లోంచి కన్నీళ్లు కారతాయి. నేను ఆ ఫోటో గురించి మీకు చెప్పాలనుకున్నాను, కానీ అవకాశం దొరకలేదు. అత్తయ్య గారికి నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని నాకు ముందే తెలుసు. కానీ వేరే జాతికి చెందినవాడు కావడం వల్ల మీ అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. మీ నాన్న నాకు దీని గురించి ముందే చెప్పారు. సరే, త్వరగా పద, లేదంటే ఆలస్యం అవుతుంది. మౌలి రిషబ్ లక్నోకి వెళ్లిపోతారు. అమ్మ సంతోషంగా ఉంటుంది, కొడుకు ఆవిడ మాట విని కోడల్ని పుట్టింటికి పంపించేశాడు అని. కొన్ని నెలల వరకు రిషబ్ సెలవులకి ఇంటికి రాలేదు. కొన్ని రోజులుగా రిషబ్ వాళ్ల నాన్నకి ఒంట్లో బాలేదు. అందుకని ఆవిడ ఉత్తరం రాసి కబురు పంపిస్తారు. రిషబ్ వచ్చి వాళ్ల నాన్నని తనతో తీసుకువెళ్తాడు. చూడు బాబు, నేను ఆ కారణంతోనే అనారోగ్యం పాలయ్యాను. అయినా కోడలు తన పుట్టింట్లో ఎంతకాలం ఉంటుందని చెప్పు? ఆడదే ఆడదానికి శత్రువు అంటారు. తనని అక్కడి నుంచి తీసుకొచ్చి నువ్వు చాలా మంచి పని చేశావు. మామయ్య, నేనేం చేసినా అత్తయ్యని సంతోషపెట్టలేకపోయాను. చూడమ్మా, కొంతమంది వాళ్ళని వాళ్లే ప్రేమించుకుంటారు.
వాళ్ళకి తమ పిల్లల సుఖదుఖాల గురించి అసలు ఎటువంటి ఆలోచన ఉండదు తల్లి. వాళ్ళకి వాళ్ళ అహంకారాన్ని సంతృప్తి పరిస్తేనే ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. పార్వతి అలాంటి మనిషేనమ్మా. రిషబ్ నాన్నకి వైద్యం జరుగుతుంది. ఆయనకి నయమయ్యి ఇంటికొచ్చాక, నాకిప్పుడు నయమైపోయింది, ఇకనైనా కోడల్ని తీసుకొనిరా. ఎంతకాలం పుట్టింట్లో ఉంటుంది? ఏం అవసరం లేదు, తనని అక్కడే ఉండనివ్వండి. మరుసటి రోజు మౌలి వాళ్ల నాన్నేదో పని మీద ఆ ఊరికి వస్తారు. ఇప్పుడు ఏడ్చుకుంటూ అడుగుతారు మీ కోడల్ని తీసుకురండి అని. కాని నేను కూడా తక్కువేమీ కాదు, అనాల్సినవన్నీ గట్టిగా అనేస్తాను. మౌలి ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు తను ఇక్కడ ఉండడం లేదు. రిషబ్కి భోజనానికి ఇబ్బంది అవుతుంది, అందుకే తనని తీసుకువెళ్ళిపోయాడు. పార్వతి అది వినగానే షాక్కి గురవుతుంది. తన ఇంట్లోనే తనకి అంత పెద్ద మోసం జరిగిందా అనుకుంది. అతను వెళ్లిన తర్వాత, ఇలాంటి కొడుకు ఉండడం కంటే గొడ్రాలిగా ఉండడమే మంచిది. నీలాంటి ఆడదానికి ఇలాగే జరగాలి. కొడుకు చక్కటి కాపురాన్ని నాశనం చేయడానికి నువ్వు ఏమాత్రం వెనకాడలేదు. నీ కూతురు నీకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడేమైపోయింది నీ పరువు? సరైన సమయంలో నీ కోడలు తనకి నచ్చజెప్పింది కాబట్టి సరిపోయింది. అంతలో రిషబ్ రమ అక్కడికి వస్తారు. పార్వతికి వాళ్ళని చూసి నోట మాట రాదు. తను సిగ్గుతో తల దించుకుంటుంది.